జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏమైందన్నయ్య? నా కుడి భుజం విరిగిపోయింది. అన్నిటికీ వాడి మీదే ఆధారపడేలా చేసి వాడు మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూర్చున్నాం. ఏర్పాట్లు చేయడానికి వాడు లేడు, రాడు. దీపక్కి అనుభవం లేదు. వియాల వారు వచ్చి ఇండియాలోనే ఉన్నారు. అనుకున్న ఫంక్షన్ అనుకున్న సమయానికే జరగాలి. ఎంగేజ్మెంట్ అయిన వారంలోపే ఆ పెళ్లి కూడా జరిగి తీరాలి. ఇంకా ఈ కుంపటిని గుండెల మీద మోయలేను. కనీసం నీకు పట్టించుకుందానుందా? అయ్యో అన్నయ్య, నువ్వే పనులు చెప్పినా నేను చేస్తానన్నయ్య. చెప్పాలా? అడగాల్సిన అవసరం లేదా? కనీసం సుమైననయ్యం షాపింగ్ అయిన వచ్చింది. ఇప్పుడు చెప్పండి అన్నయ్య, ఇక్కడి నుంచి రాజు లేని లోటు లేకుండా చూసుకుంటాను. అంత లేదు. ప్రతి వాడు రాజు ప్లేస్ని భర్తీ చేద్దాం అనుకుంటాడు. వాడు డబ్బు విషయంలోనే లేనివాడు, గుణం విషయంలో మహారాజు. వాడంత కాకపోయినా మీ స్థాయిలో మీరు చేయండి. ఫంక్షన్ ఏర్పాట్లు బాగుండాలి. అలాగని భూదేవంత పేటక్కర్లేదు, ఆకాశం అంత పందిరి అక్కర్లేదు, ఊరంతా చుట్టాలు అవసరం లేదు. పిలిచిన వాళ్ళంతా అతిథులు. వాళ్ళకి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటే చాలు. ఏమైంది పిన్ని? ఆ ఫంక్షన్కి మీరు ఆగండి, వెళ్ళి మంచినీళ్ళు తాగండి. ఫంక్షన్ గురించి మాట్లాడారా? ఇంత కోపంలో కూడా? అదేనమ్మా, ఆ ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు కదా అని మీ బర్త్డే గురించి మీ బాబాయ్కి గుర్తు చేశారంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయం కూడా పట్టించుకున్నారా? అవును. అది కాదు సుమా. అబ్బా చెప్తాను రండి. ఏంటో నాన్న మనసులో ఏముందో అర్థం కావట్లేదు. ఏంటి ఎక్కడెక్కడో తిరుగుతున్నావంట? ఎక్కడెక్కడో తిరిగానని ఎవరు చెప్పారు? నా వెనక స్పైలో ఎవరైనా పనిచేస్తున్నారా? నోరు ముయ్యవే. మాటకి మాట జవాబు చెప్పే వరకు వెళ్ళావా? ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి కదా. మీ నాన్న పట్టించుకోకపోయేసరికి నీ హద్దులు నువ్వు మర్చిపోతున్నావు. హద్దుల గురించి మీరు మీ అబ్బాయే నాకు నేర్పాలి. ఎంత పొగరు నీకున్నంతే నీ నానకూడని కదత్తా. ఏంటా చూపు మమ్మీ? ఒకవేళ ఆ బ్లాక్మెయిల్ చేసింది నేనేనని గుర్తుపట్టేసిందా? గుర్తుపడితే మరింత గొంతు పెంచి మాట్లాడేది కదరా. కాదు మమ్మీ, ఏదో ఉందా చూపులో. హలో రూపా. గాయత్రక్క, రాజుకి ఫోన్ ఇవ్వగలవా? ఇస్తున్నా. రాజు, అమ్మాయి గారు ఫోన్. హలో రాజు, ఆ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. ఎవరమ్మాయి గారు? ఎవరు? మా బావ దీపక్కే. ఈరోజు దాకా అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమేనని తెలిసిపోయింది. మీరెలా కనిపెట్టారు అమ్మాయి గారు? ఆ బాంబు నుంచి వచ్చిన మెరుపు మొత్తం అతని ముఖానికి అంటుకునుంది. స్పెషల్గా తయారు చేయించిన ఆ బాంబు వల్ల నిజంగా మనకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆ యాక్సిడెంట్ చేయించింది కూడా దీపక్కే అనిపిస్తుంది అమ్మాయి గారు. అవును, ఆ రోజు నువ్వు రావడం లేదని తెలిసి ఉన్న డ్రైవర్ని సర్వీసింగ్ కోసం పంపించి నేనెలాగో తన కార్లో రానని, ఒంటరిగానే ట్యూషన్కి వస్తానని అంతా ప్లాన్ ప్రకారం చేయించాడు. నేను వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నవాడు యాక్సిడెంట్ స్పాట్లో సడన్గా కనిపించాడు. అంటే ఇదంతా
వాడే చేయించాడనిపిస్తోంది. ఆ యాక్సిడెంట్ జరిగిన మనిషిని చూస్తే మీరు గుర్తుపట్టగలరా అమ్మాయి గారు? ఆ, గుర్తుపడతాను. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఉన్న ఆ మనిషి ఫోటో మీకు పంపిస్తాను. అతనేనా కాదా అని మీరు గుర్తుపట్టండి. అలాగే, నేను వెయిట్ చేస్తుంటాను, పంపించు. ఏమైంది రాజు? అక్క, ఇందాక మీరు బాంబు పెట్టారు కదా, ఆ బాంబు బ్లాస్ట్ అయిపోయింది కదా, ఆ చెంకీలు వెళ్ళి ఆ దీపక్ గాడికి అంటుకున్నాయంట. అది దీపకే అని అమ్మాయి గారు గుర్తుపట్టారంట. ఎలాగైనా సరే మనం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకొచ్చి అమ్మాయి గారికి దాంట్లో ఉన్న వ్యక్తి ఎవరో పంపిస్తే దాన్ని బట్టి చెప్పగలదు. అమ్మాయి గారు సేఫ్ అయిపోతారు, నేను కూడా జైలు నుంచి బయటికి రాగలను. ఓకే రాజు, ఓకే అక్క. ఇప్పుడే చేస్తా. పంపించావు అక్క? పంపించాను రాజు. రూపా, హలో రాజు, అమ్మాయి గారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న వ్యక్తి ఒకరు కాదు. అంటే అసలు యాక్సిడెంట్ అయిన వ్యక్తి వేరే ఎక్కడో ఉన్నాడనమాట. హ్మ్, అతన్ని వెతికి పట్టుకుంటే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. మీరు యాక్సిడెంట్ అయిన వ్యక్తి పోలికలు చెప్పగలరా? ఆ మొహం కూడా నాకు బాగా గుర్తుంది. గాయత్రక్క, పోలికలను బట్టి బొమ్మ గీసే ఆర్టిస్ట్ కావాలి. అమ్మాయి గారు చెప్పే పోలికలను బట్టి బొమ్మ గీయాలి. నేను కంట్రోల్ రూమ్ వాళ్ళతో మాట్లాడి నెంబర్ తీసుకొని పిలిపిస్తాను రాజు. కొంచెం తొందరగా పని చేయించక్క. అలాగే రాజు. అమ్మాయి గారు, ఆ, ఆర్టిస్ట్ని కాంటాక్ట్ చేసి మీకు ఫోన్ చేయిస్తాను. మెల్లమెల్లగా ఈ కేసు చిక్కుముడి విడిపోతుంది. మీరు జాగ్రత్త. సరే రాజు. రాజు జైలుకు వెళ్లకుండా కాపాడగలిగితే చాలు. పోలికలు చెప్తే బొమ్మ గీయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట చాలు. మా సీఏ గారు రావడానికి గంట టైం పడుతుంది. అంటే ఈలోపు పూర్తయిపోతుందా? అయిపోతుంది. అమ్మాయి గారు, పోలికలు చెప్పండి. ఫినిష్ అయింది, చూడండి. వీడే వీడే గాయత్రక్క. వీడా? వీడికి ముందే తెలుసా? మా క్రిమినల్ రికార్డ్స్లో ఉన్నాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు, కానీ పర్సనల్ అడ్రస్ ఎప్పటికప్పుడే మారుస్తూ ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.